హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చి చిన్న చేపలు మొత్తం 2 kgs ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెష్గా దొరికినవి డ్యామ్ చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కాకపోతే వీటిని కట్ చేయడం చాలా టైం పడుతుంది. క్లీన్ చేసుకోవటం మొత్తం అంతా చేయాలంటే చాలా ప్రాసెస్. ఫస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. 2 minutes బాగా నీట్గా తల తోక పక్కన ఉన్న రెక్కలన్నీ తీసేయాలి. ఇవి డ్యామ్ నుండి పట్టుకొచ్చారు. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. ఇవి మెత్తాళ్ళు అంటారు కదా, ఆ చేపలు ఫ్రెండ్స్. ఆ కింద 2 పీసులు తలతో పాటు తెంపేసేది. అది ఇక్కడ ఉన్న 2 పీసులు ఇదే కదా. వీటిని క్లీన్ చేయడం చాలా ప్రాసెస్ అవుతుంది, చాలా టైం పడుతుంది. మొత్తం కట్ చేసేసుకోవాలి అలా. కట్ చేసేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. వాటిని కింద వేసి నేల మీద రఫ్గా ఉండే చోట వేసి రుద్దాలి కొంచెం కొంచెంగా. వాటికున్నదంతా ఊడిపోతుంది పులుసు. మొత్తం దాంట్లో ఉన్నదంతా వేస్ట్ అంతా వచ్చేస్తుంది. 2 hours టైం పట్టింది చేయడానికి. ఇలా కొంచెం కొంచెంగా కింద వేసి రుద్దితే వాటికి ఉన్న పులుసు అంతా ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఇంకోసారి రుద్దాలి. వాటి నుండి మొత్తం సిల్వర్ కలర్లో వస్తుంది. పులుసు ఉన్నట్టే లేదు చూస్తానికి, కానీ చాలా రుద్దితే మాత్రం బాగా వచ్చేసింది. అలా కొంచెం కొంచెంగా రుద్దితే అన్ని చేపలు బాగా వాటికి ఉన్నదంతా పోతుంది పులుసు. అది కోసినప్పుడు వచ్చేసి ఉంటుంది. తలకి కోసినప్పుడు కానీ ఇవి దొరకటమే కష్టం. చేపలు దొరికితే క్లీన్ చేసుకోవడం కూడా రిస్కే. ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. అది కడిగేటప్పుడు ఆ కింద అది జిడ్డును తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి రఫ్గా అలా కడిగేసిన తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ ఇంకొంచెం తీసుకొని అలా రుద్దేయాలి. పోతాయి కాస్త గరుకుంది. ఇలా మొత్తం రుద్దేసుకుంటూ ఉండాలి. బయట చేయించుకున్నామంటే మనం కొన్న ప్రైస్ కన్నా చేసే రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంత నీట్గా కూడా చేయరు. చాలా వస్తుంది చూడండి. మళ్ళీ కొంచెం తీసుకొని చేసుకోవాలి.
చిన్నవి తింటే చాలా మంచిది కదా. ఇవి చేసే లోపల బాగా నైట్ కూడా అయిపోయింది. ఇలా ఫస్ట్ ఒకసారి రుద్దినప్పుడు మొత్తం కొంచెం పోతుంది, మొత్తం వైట్గా వస్తుంది. మళ్ళీ ఇలా కొంచెం కొంచెంగా రుద్దుకొని మొత్తం ఒకేసారి కూడా రుద్దేయచ్చు, కాకపోతే అంత నీట్గా పోవన్నమాట. కొంచెం కొంచెంగా చేసుకుంటే నీట్గా పోతాయి. బాగా నీట్గా పోవాలని కొంచెం కొంచెం చేయాలి. ఫైనల్గా మొత్తం తీసుకొని మళ్ళీ క్లీన్ చేసేది. మనం అలా కింద వేసి రుద్దితేనే రఫ్గా ఉన్న చోట బాగా వాటికి ఉన్నదంతా ఊడిపోతుంది పులుసు నీట్గా. చేసిన వాటికి చేయని వాటికి తేడా ఉంది చూడండి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కింద వేసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రుద్దుకుంటే ఇంకేమైనా వచ్చేస్తుంది. ఒకేసారి మొత్తం వేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ గిన్నెలో వేసి మళ్ళీ కడగాలి. ఇలా రుద్దితే మళ్ళీ ఇంకొకసారి ఇంకేమైనా ఉంటే వచ్చేస్తుంది. క్లీన్గా వచ్చేస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఫిష్ క్లీన్ చేసుకోవడం.